గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కొత్తపల్లి, రాజుపేట గ్రామాల మధ్య డబుల్ రోడ్డు పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిందని గ్రామస్తులు పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి, రాజుపేట గ్రామాల ప్రజలు డబుల్ రోడ్ సాధన కోసం గౌటి గణేష్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజుపేట, కొత్తపల్లి గ్రామాల మధ్య డబుల్ రోడ్డు వేయాలని 2 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ రాజుపేట, కొత్తపల్లి నుండి గంభీరావుపేట తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా బయలుదేరి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ ఎన్నికల సమయంలో డబుల్ రోడ్డు మంజూరు చేస్తున్నట్లు 500 కోట్లతో శిలాఫలకం వేసి నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించలేదని అన్నారు. ఓట్ల కోసం నాయకులు నామమాత్రంగా మంజూరు చేసినట్లు చేశారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే డబుల్ రోడ్డు వేసి కొత్తపల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని 2 గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి, రాజంపేట గ్రామాల అఖిలపక్ష నాయకులు గౌటి గణేష్, పరశురాములు గౌడ్, రాజుపేట మాజీ సర్పంచ్ సత్యం, ఏఎంసీ డైరెక్టర్, గ్రామాల యువకులు, ప్రజలు పాల్గొన్నారు. కావాలి డబుల్ రోడ్డు వెంటనే మంజూరు చేయాలి. డబుల్ రోడ్డు వెంటనే, డబుల్ రోడ్డు వెంటనే, డబుల్ రోడ్డు వెంటనే. యువకులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క డబుల్ రోడ్డు గత 20 సంవత్సరాల క్రితం వేసినటువంటి డబుల్ రోడ్డు ఇంతవరకు ఈ యొక్క డబుల్ రోడ్డు వేసినటువంటి పాపన పోలే. మనము ఈ కొత్తపల్లి గ్రామం చిన్న గ్రామం కాదు, ఒక మండల స్థాయి గ్రామం మనది. మన గ్రామానికి ఎవరిన ఒక సంబంధం ఇద్దామన్నా కానీ ఈ రోడ్ను చూసి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎవరిన హాస్పిటల్కి పోదామన్నా బస్సులు లేవు, రవాణా సౌకర్యం లేదు. ఇక మండలం కూడా ప్రకటించేటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి గ్రామం మన కొత్తపల్లి గ్రామం. ఇంత పెద్ద గ్రామానికి ఈ రోడ్డు లేదంటే దీనికి ఎందుకు ఇంత రాజకీయ కుట్ర జరుగుతుంది? ఈ యొక్క కొత్తపల్లి గ్రామం మీద ఎందుకు ఇంత వివక్ష అని చెప్పి మేము ఈ యొక్క పార్టీలను అడుగుతున్నాం. ఈ రోజు ఆ రోజు నాడు సుత్తాల దేవయ్య వేసినటువంటి రోడ్డు ఇంతవరకు రోడ్డు వేసినటువంటి పాపల పోలే. దీన్ని ఎన్నుకున్నటువంటి రాజకీయం ఏంది? అసలు ఎవరున్నారు? అసలు ఎందుకు మన గారు కొత్తపల్లి గ్రామం మనకు తెలంగాణ లేదా? ఇది మన పాకిస్తాన్ బార్డర్లో ఉన్నామా? ఈ రోడ్డు మన ఊరు డెవలప్ కావద్దా? మనకు రోడ్డు కొత్తపల్లికి డబుల్ రోడ్డు మంజూరు కావద్దా? చిన్న చిన్న మారుమూల గ్రామాల్లో డబుల్ రోడ్డు శాంక్షన్ అయినాయి, చిన్న చిన్న పల్లెల్లో డబుల్ రోడ్డు శాంక్షన్ అయినాయి, చిన్న చిన్న తండలలో డబుల్ రోడ్డు శాంక్షన్ అయినాయి. కానీ ఈ యొక్క కొత్తపల్లి గ్రామానికి డబుల్ రోడ్డు ఎందుకు శాంక్షన్ కాలేదు? కొత్తపల్లి గ్రామానికి డబుల్ రోడ్డు కావాల్సిన అవసరం ఉంది. కొత్తపల్లి గ్రామం ఈ యొక్క డబుల్ రోడ్ అయితే కొత్తపల్లి గ్రామం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల యొక్క ప్రజలందరూ కూడా మనకు కొత్తపల్లి గ్రామానికి వచ్చి మన సరుకుల కోసం కావచ్చు, సదుపాయాల కోసం కావచ్చు, ఇక్కడ ఈ రోజు నాడు ఆదివారం రోజు అంగడి జరిగితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కొత్తపల్లి గ్రామానికి వస్తారు. మరి ఇలాంటి పెద్ద గ్రామాన్ని ఈ యొక్క రోడ్డు విషయంలో ఎందుకు ఇంత వివక్ష చూపుతున్న ఈ యొక్క రాజకీయ నాయక పార్టీలు అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ పార్టీలో కావచ్చు, అధికారం ఉంటుంది, ఈ రోజు ఉండొచ్చు, రేపు అధికారం పోవచ్చు. పోయినంత మాత్రాన ఉన్నటువంటి రోజులటువంటి మీరు ఈ కొత్తపల్లి గ్రామానికి ఏం చేసినటువంటి ఒక విషయాన్ని మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క రాజకీయ నాయకుల పార్టీలను మేము అడగదలుచుకున్నాం. అందరం కూడా ఏ పార్టీ కావచ్చు, పార్టీలకు అతీతంగా ఈ యొక్క డబుల్ రోడ్డు కోసం మీ అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ రోజు మీ అందరం కూడా ఈ కొత్తపల్లి, రాజుపేట గ్రామాల యొక్క ప్రజలు మేమున్నామంటే మేమున్నామని చెప్పి ముందుకు వచ్చి ఈ యొక్క రోడ్డు కోసం ఇంతమంది రావడం